పిల్లల్ని నీకు బహుమతిగా ఇచ్చి మళ్ళీ ఏం చేయాలనుకున్నాడు? దత్తత తీసుకోవాలనుకున్నాడు. ఆయన యొక్క దత్తతకి వెల ఏంటో తెలుసా? డబ్బు కాదు, రక్తం. దేవునికి స్తోత్రం. ఎవరి రక్తం అది? ఆయన సొంత రక్తము. ఆయన యేసుక్రీస్తు రక్తము, ఆ యొక్క పరిశుద్ధమైన రక్తము వెలగా పెట్టి నేనేం చేయాలనుకున్నాడు? కొనుక్కోవాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు కొన్నప్పుడే మనం ఏమవుతామంటే దేవునికి అడాప్షన్ అవుతాం, లేకపోతే దత్తపుత్రులు అవుతాం. దేవునికి స్తోత్రం. దత్తపుత్రులు అంటే దాని అర్థం కనన పిల్లల్ని, అంతే కదండి. దత్త తీసుకోవడం అంటారు. కాదు కాదు, ఆయన మనల్ని కన్నాడు. ఎప్పుడు కన్నాడు అని అంటే, ఇయాల అనగా జగత్తు పునాది వేయబడుకునిపే ఆయన ప్రేమ చేత మనల్ని ముందు నిర్ణయంలోనే కన్నాడు ఆయన. ఆ కన్న పిల్లల్ని బహుమతిగా ఇచ్చాడు, గిఫ్ట్గా. ఇదిగో నీకు గిఫ్ట్గా, ఇదిగో గిఫ్ట్గా నువ్వు అడుగుతున్నావు. తన ప్రియులు నిద్రించుచుండా దేవుడు వారికి ఇచ్చుచున్నాడు. దేవుని స్తోత్రం. మీరు పండుకొనగా దేవుడు మీకు ఇచ్చుచున్నాడు. ఆ ఇచ్చుచున్న బహుమతులను దేవుడు వెలపెట్టి కొంటున్నాడు. వెలపెట్టి కొంటా నేను ఎప్పుడు చెప్పాడు తెలుసా? ఏదేను తోటలోనే ఆదాము దగ్గర వాగ్దానం చేశాడు. ఆదామా, నువ్వు వెళ్ళు, నిన్ను నేను పోగొట్టుకోను, ఒక దినాన్ని నిన్ను సంపాదించుకుంటాను. ఆనాదులో వధింపబడిన గొర్రె పిల్ల ఆ యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి మన కొరకు రక్తం గార్చి మనలందరినీ ఆయన అడాప్షన్ చేసుకున్నాడు. ఎంతమందికి అర్థమైందా పుత్ర స్వీకారం అంటే? అందరికీ అర్థమైందా? పుత్ర స్వీకారం అంటే అర్థమైందండి? దేవునికి స్తోత్రం. ఈ పుత్ర స్వీకారం అనే వర్తమానంలో ఆయన చెప్తున్నాడు, దేవుడు ఈ పుత్ర స్వీకారం చేసుకోవాలంటే మొట్టమొదటిగా ఎవరు కావాలంటే సువార్థికులు కావాలి. నిజమేనండి. దత్తత కావాలంటే అన్యుల్లో ఎవరు కావాలి? మధ్యవర్తి కావాలి. వాళ్ళు ఏమంటారు? బేపనోళ్ళు అంటారు, లేకపోతే పెద్దోళ్ళు అంటారు. అవునా కదండి? వాళ్ళందరూ సమక్షంలో ఏం చేస్తారు? దత్తత తీసుకుంటారు. అయితే ఇక్కడున్న దత్తతకు చిన్న చేంజ్ ఏంటంటే, ఆయన మొట్టమొదటిగా ఆయన భూమి మీదకి సువార్థికులు నేర్పుచున్నాడు. ఈ సువార్తకులు ఏం చేస్తారంటే సువార్తను ప్రకటిస్తారు. ఏంటి అంటే సువార్త ఎవాంజలికల్ కంటే వాళ్ళు ఎవాంజలికల్స్, వీళ్ళు సువార్తను ప్రకటిస్తారు. హల్లెలూయా. దాన్ని ఏమంటారంటే ప్రీచింగ్. ఏమిటండి? ప్రీచింగ్. ప్రకటిస్తారు. అంటే దాని సువార్తను ప్రకటించడం వల్ల ఏం జరుగుతుందంటే ఒక పాపి పట్టుకోబడతాడు. మన సువార్త ఎలా ఉండాలంటే ఇతరులను పట్టుకునేటట్లుగా ఉండాలండి.